హలో గాయ్స్ అందరికీ నమస్తే. సో, ఇవాళటి వీడియోలో మళ్ళీ మీ దగ్గరికి రావడం చాలా సంతోషం. సో, ఇక్కడ డెలాయిట్‌లో వదిలినటువంటి ఈ యొక్క లేటెస్ట్ జూనియర్ యాజూర్ క్లౌడ్ ట్రైనీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ యొక్క వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో, ఇంతకుముందు పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియోస్‌లో కూడా చాలా అంటే చాలా మంది చూడడం లేదనమాట. తెలియని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ప్రోత్సహించరు. ఒక ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ సో, ఇలాంటి వాటిల పైనైతే మీరు కేటాయిస్తారు టైం. బట్ ఒక మంచి వీడియోస్ పైన మీరు కేటాయించడం లేదు. మంచి వాటిపైన మీరు టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇట్స్ ఓకే. ఇట్స్ యువర్ విష్. బట్ మాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో, నేనేమి పనికిరాని వీడియోస్ అయితే చేయట్లేదు అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఇట్స్ ఓకే. సో, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసేద్దాం. సో, వన్స్ మీకు దీంట్లో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే అప్లికేషన్ అనేది పెట్టేయండి. సో, లెట్స్ గో టు ది టాపిక్. సో, ఇక్కడ పొజిషన్ సమ్మరీ అని చెప్పేసి డేటా అయితే ఇచ్చారు. సో, నేను చదువుతాను కొద్దిగా వింటారండి. సో, అనలిస్ట్ జూనియర్ యాజూర్ క్లౌడ్ ట్రైనీ. సో, డెలాయిట్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. యాస్ ఎ జూనియర్ యాజూర్ క్లౌడ్ ట్రైనీ, యూ విల్ జాయిన్ డెలాయిట్ ఆన్ ఇట్ జర్నీ టు ది క్లౌడ్. ఇక్కడైతే మీకు ఉన్నటువంటి పూర్తి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం గూడా క్లౌడ్ ఇంజినీరింగ్‌కి సంబంధించే ఉంటుందనమాట. వి ఆఫర్ ఏ ఛాలెంజింగ్ అండ్ ఎవాల్వింగ్ ఎన్విరాన్మెంట్ where you can make a personal impact as a crucial member of our team. You will work on the challenges of languaging and maintaining and application in cloud and maintaining SQL and cloud. You will automate as much as possible by meeting the customer expectations to ensure the applications are always available and flawless and seamless అంటున్నారు. ఓకేనా? సో, ఇదైతే మనకు పొజిషన్‌కి సంబంధించినటువంటి సమ్మరీ. సో, ఇక్కడ ఏదైతే మీకు పొజిషన్ ఇస్తున్నారో, ఈ యొక్క జూనియర్ యాజూర్ క్లౌడ్ ట్రైనీ అనలిస్ట్‌కి సంబంధించి. సో, దానికి సంబంధించి అట్ ది సేమ్ టైమ్ మీరు కస్టమర్ సపోర్ట్‌కి సంబంధించి కూడా మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. అంటే కాల్ కూర్చొని మాట్లాడడం. సో, ఆ విధంగా కాదు. జస్ట్ మీ యొక్క డేటాకు సంబంధించి, మీ యొక్క వర్క్‌కి సంబంధించి వాళ్ళకి డేటానైతే కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే అనేది ఓకే. ఫైన్. వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకే ప్రతి ఒక్కటి అర్థమవుతా ఉంటుంది. సో, దాన్ని పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మీకు ఆల్రెడీ నేను ఎన్నో వీడియోలో చెప్పాను. సో, రెజ్యూమ్‌కి సంబంధించి పర్టిక్యులర్ ఫార్మాట్ ఉందని. దాంట్లో అయితే మ్యాండేటరీగా చూసుకోండి. నెక్స్ట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి కొద్దిగా డేటా అయితే ఇచ్చారు. సో, అది మనం చూసేద్దాం. లుకింగ్ ఫర్ జూనియర్ క్లౌడ్ ఇంజినీర్ హూ ప్యాషనేట్ అబౌట్ ది బిల్డింగ్ అండ్ డిప్లాయింగ్ ద అప్లికేషన్స్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ యాజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటున్నారు. సో, యాజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో మీకు ఇక్కడ ఎస్‌క్యూఎల్‌ని యూజ్ చేసి అండ్ అప్లికేషన్స్ అనేది మీరు డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ మొత్తాన్ని యాజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. In this role, you will collaborate across the borders with our business and support functions. You will design, build, or act as the Scrum Masters when delivering the solution as a part of the team, and using a wide range of technologies and the full range of multi-cloud services, working with the people with diverse skills అంటున్నారు. ఓకేనా? సో, ఇదైతే కొద్దిగా మీరు మేజర్‌గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు చదివి మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే నాకన్నా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎంతోమంది ఈ వీడియోని చూస్తా ఉంటారు. కాబట్టి సో, అంత చిన్న పిల్లోళ్ళు గాని, సో, అంతగా ఏమి రానోళ్ళైతే 100% ఎవరు ఉండరు. 99 కాదు 100% ఎవరు ఉండరు కాబట్టి జస్ట్ డేటాని నేను మీకు జస్ట్ చదువుతూ వెళ్తున్నాను. ఓకేనా? సో, నాకన్నా తెలివైన వాళ్ళే ఎక్కువ మంది ఈ వీడియోని చూస్తుంటారని భావిస్తున్నాను. యెస్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైమ్ ఎవరికైతే ఒక రెజ్యూమ్ ఫార్మాట్ కావాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ దానితో పాటు ఇక్కడ చూడండి యువర్ రోల్ విల్ హ్యావ్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారు. సో, అది ఏమిటంటే డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. సో, మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఒకే ప్రాజెక్ట్ పైన వర్క్ చేయరు. అట్టా వర్క్ చేసిన డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద వర్క్ చేస్తారు. అది ఫ్రంట్ ఎండ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ కావచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటుందంటున్నారు. ఇన్ వన్ ప్రాజెక్ట్ యూ మైట్ వర్క్ విత్ ది డెవలప్‌మెంట్ టీమ్ టు బిల్డ్ ది అప్లికేషన్ ఆప్టిమైజ్డ్ ఫర్ ది క్లౌడ్ యూజింగ్ ఆటోమేషన్ టు టెస్ట్ అండ్ డిప్లాయ్ ది అప్లికేషన్స్ అంటున్నారు. సో, ఒక టీమ్‌తో ఒక ప్రాజెక్ట్ పైన మీరు వర్క్ చేస్తే ఆ యొక్క దాన్ని మీరు డెవలప్ చేయడానికి ఆ యొక్క అప్లికేషన్‌ని మీరు క్లౌడ్‌కి సంబంధించి కూడా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ అనదర్ ప్రాజెక్ట్ యూ మైట్ కన్వర్ట్ అండ్ ఆటోమేట్ మాన్యువల్ రన్ బుక్ ఆర్ ఏ ప్రొవిజనింగ్ ప్రాసెస్ యూజింగ్ ద టూల్స్ లైక్ యాజర్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్రేమ్‌లీ నోన్ యాస్ వీఎస్టీఎస్ అంటున్నారు. సో, ఇదైతే నాకు సరిగ్గా ఐడియా లేదు. ఈ యొక్క వీఎస్టీఎస్.
సో మ్యాక్సిమం ఈ ఐటీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేనైతే బీటెక్ అయితే కాదు. ఓకేనా. సో అందువల్ల కొన్నిగా నాకైతే కొద్దిగా ఈ యొక్క వర్డ్స్‌కి సంబంధించి తెలియట్లేదు. సో నాకు తెలిసినంత వరకు మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మీకు ఇలాంటివి నేను వీడియో చేయడం మీకు నిజంగానే నచ్చినట్లయితే మాత్రమే లైక్ చేయండి. లేదంటే నో వరీస్. దయచేసి డిస్‌లైక్ మాత్రం చేయకండి. ఓకేనా. సో లైక్ చేయకపోయినా పర్లేదు. డిస్‌లైక్ అయితే చేసి నన్ను రిజెక్ట్ చేయొద్దండి. ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి మెయిన్‌గా ఉన్నటువంటి అంటే సింపుల్‌గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటబ్బా అని చూసుకున్నట్లయితే ఒక 4 పాయింట్స్ ఉంది. అదేంటనంటే డెవలపింగ్ స్క్రిప్ట్స్ టు ఆటోమేట్ ది డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ది అజూర్ ఆర్కిటెక్చర్ అండ్ సొల్యూషన్స్. ఓకేనా. సో ఒకటైంది. సో ఆప్టిమైజింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ సపోర్టింగ్ ద క్లౌడ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్. So next one, monitoring and maintaining multiple Azure solutions to meet the project requirements. Okay na? And capturing and sharing the best practices knowledge within the Deloitte cloud teams అంటున్నారు. సో కాబట్టి ఏ ఒక్క పని చేస్తా ఉన్న ప్రాజెక్ట్కి సంబంధించి సో దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ది డెలాయిట్ అనే కాదు. సో ఏ యొక్క ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ పైన మీరు వర్క్ చేస్తున్నారంటే సో దానికి సంబంధించినటువంటి సమ్ సీక్రెట్స్ అయినా సరే సో నార్మల్ విషయం అయినా సరే అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ అనేది పోకూడదనమాట. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఎఫిషియెంట్‌గా ఉన్నటువంటి అండ్ చాలా సెన్సిటివ్ అయిన విషయం. సో దీంట్లో మీరు కొద్దిగా డేటా బ్రీచ్ చేయకుండా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. దాన్నైతే కొద్దిగా మేజర్‌గా చూసుకోండి. సో ఎక్స్‌పీరియన్స్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా మాక్సిమం తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకొనైతే మనకు దానితో పాటే ఇంకొన్ని 6 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. ద ఎబిలిటీ టు బిల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ అండ్ సొల్యూషన్స్ యూజింగ్ Azure and experience with the automation and provisioning approach and using tools like a PowerShell, Azure Development, so ARM అండ్ బైసెప్. సో దీనికి సంబంధించి సో బైసెప్ అంటే కూడా నాకైతే తెలియదనమాట. అండ్ దాన్ని ఎలా చదవాలని కూడా తెలియట్లేదు. మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఏజిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ మెథడాలజీస్, యాజర్ డెవలప్మెంట్ ఓపీసీ అండ్ జీఐటీఈటీసీ అంటున్నారు. అండ్ ఎబిలిటీ టు అడాప్ట్ ఏ న్యూ టెక్నాలజీస్ లెర్నింగ్ క్విక్లీ. అంటే మీరు వన్స్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మీకు కొన్ని న్యూ మీరు ఇంతవరకు చూడనటువంటిది కూడా ఉంటుంది. ఆ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించి న్యూ ఇంప్లిమెంటేషన్స్ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్విక్‌గా లెర్న్ చేసే విధంగా ఉండాలనమాట. అండ్ ట్రాన్స్‌ఫర్ దిస్ నాలెడ్జ్ టు ద అనదర్ టీమ్ మెంబర్స్. సో వన్స్ మీరు గెయిన్ చేసిన తర్వాత దాన్ని అనదర్ టీమ్ మెంబర్ కూడా షేర్ చేసే విధంగా మీరు అక్యురేట్‌గా ఉండాలనమాట. అండ్ ఎఫినిటీ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, స్ట్రాంగ్ కమ్యూనికేటర్ అంటున్నారు. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది మ్యాండేటరీగా బాగుండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఎసెన్షియల్స్ కింద అంటే ఇవన్నీ ఎసెన్షియల్‌గా ఖచ్చితంగా ఉండాలి అంటున్నారు. అదేంటంటే గుడ్ కమ్యూనికేషన్స్ విత్ బోత్ రిటన్ అండ్ వర్బల్. మాట్లాడగలగాలి, బాగా రాయగలగాలి, అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి బాగుండాలి. బెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. సో మీరు బీటెక్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటుంది. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాస్ యాజూర్, ఏడబ్ల్యూఎస్. సో ఏడబ్ల్యూఎస్ అందరికీ తెలిసే ఉంటుంది. యాజూర్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే సో యాజూర్‌కి, ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒకసారి అయితే చదువుకునేసేయండి. అండ్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ కోడింగ్ కాన్సెప్ట్. వాళ్ళు బేసిక్సే అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు తెలిసిపోయి ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ ఉండాలా? ఉండకూడదా? అని చెప్పేసి. ఓకేనా? సో యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు అప్లికేషన్ పెట్టొచ్చు. లేదంటే ఎక్స్‌పీరియన్స్‌గా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు యాస్ ఎ ప్రొఫెషనల్‌గా మీ యొక్క రెజ్యూమ్ ఎలా ఉంటుందంటే సింపుల్‌గా ఉంటుంది. అక్యురేట్‌గా ఉంటుంది. ఎలాంటి ప్రొఫైల్‌కి సంబంధించిన ఫోటోలు అనేది మీ యొక్క రెజ్యూమ్‌లో ఉండకూడదు. సో మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసినోళ్ళు, తెలియని వాళ్ళకి కూడా కొద్దిగా చెప్పడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ గుడ్ టు హ్యావ్ అనేది యాజర్‌కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసుంటే దాంట్లో సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుంది. ఎనీ ప్రాజెక్ట్స్ డన్ ఇన్ క్లౌడ్ స్పేస్. ఇంకా క్లౌడ్‌కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్‌లు చేసుంటే ఇంకా బాగుంటుంది అంటున్నారు. బట్ మ్యాండేటరీ అయితే కాదు. ఓకేనా. సో మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం. అప్లికేషన్ లింక్ ఉంది చూడండి.